ప్రకాశం జిల్లా ఒంగోలులో వైసీపీకి షాక్ తగిలింది. ఇటీవల ముఖ్య నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పి కీలక పరిణామాలు మర్చిపోకముందే ఒంగోలు నగర మేయర్ సుజాతతో పాటు 12 మంది కార్పొరేటర్లు వైసీపీకి రాజీనామా చేసి పార్టీని వీడారు. నాయుడుపాలెంలో ఎమ్మెల్యే దామర్ల జనార్దన్ సమక్షంలో టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే జనార్దన్ వారికి పార్టీ కండువాలు కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. వీరి చేరికతో ఒంగోలు మేయర్ పీఠం టీడీపీ సొంతమైంది. ఈరోజు మేయర్, డిప్యూటీ మేయర్, అదేవిధంగా కొంతమంది కార్పొరేటర్లు అంతా కూడా చేరారు. ఇంకా కొంతమంది వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా డెవలప్మెంట్ కావాలి. 5 ఏళ్లలో డెవలప్మెంట్ అనేది లేకుండా పోయింది. ప్రతి ఒక్కరిలో కూడా ఇక్కడ ఎక్కువ పెత్తనాలు అయిపోవటం వల్ల మా డివిజన్స్లో మేము చేసుకోలేకపోయాం అనేది వాళ్ళ ఇంటెన్షన్. తప్పకుండా అందరినీ కలుపుకొని పోతాం. కార్పొరేటర్లు అందరూ కూడా ఇదే విషయంపై డీటెయిల్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, ఎస్ఎన్ లక్ష్మి ఈరోజు వైసీపీకి ఒంగోలులో భారీ ఎదురు దెబ్బ తగిలిందని చెప్పవచ్చు. ఎందుకంటే గత ఎన్నికల్లో చూసినట్టయితే ఇక్కడ 50 స్థానాల్లో 43 స్థానాలను కైవసం చేస్తున్నట్టు వైసీపీ ఈ రోజు ఆ కార్పొరేషన్ అనేది టీడీపీ కైవసం చేసుకుందని చెప్పవచ్చు. ఎందుకంటే మొత్తం టోటల్ గా 50 స్థానాల్లో ఉన్నటువంటి గతంలో 7 స్థానాలను కైవసం చేసుకున్నటువంటి జనసేన టీడీపీ కూటమి ప్రభుత్వం అనేది ఈ రోజు వైసీపీలో ఉన్నటువంటి మొత్తం టోటల్ గా 15 మంది దాదాపు టీడీపీ వైపు చేరడంతో ఈ రోజు 11 మంది చేరారు. గతంలో ఒక 8 మంది చేరారు. మొత్తం టోటల్ ఈ రోజు చూసినట్టయితే 28 మందికి ఈ కార్పొరేట్ స్థానాన్ని సంఖ్య అనేది టీడీపీ వైపు చోటు చేసుకుంది. దీంతో దాదాపు ఒక సాంకేతికంగా చూసినట్టయితే టీడీపీ దాదాపు కార్పొరేషన్ అనేది కైవసం చేసుకునే దిశగా అడుగులు వేస్తుందని చెప్పవచ్చు. అయితే మొన్న ఇటీవల ఒక నెల క్రితం బాలినేని మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఆపరేషన్ కార్పొరేషన్ అనేది ఒంగోలులో టీడీపీ స్టార్ట్ చేసిన నేపథ్యంలో సంకేతాలను స్పష్టంగా బాలినేని కూడా కల్పించిన నేపథ్యంలో మాజీ మంత్రి బాలినేని కూడా బాధ్యత తీసుకుని కార్పొరేటర్లతో కూడా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సమావేశంలో కూడా ఆయన నా వెంట నచ్చే వాళ్ళకు నేను భరోసా కల్పిస్తున్నా అని చెప్పేసి భరోసా కూడా కల్పించడం జరిగింది. అదేవిధంగా అదే సమయంలో మేయర్ అయినటువంటి గంగాడ సుజాత, అంటే ఈ రోజు టీడీపీలో చేరినటువంటి మేయర్ గంగాడ సుజాత కూడా బాలినేని సమక్షంలో బాలినేని పక్కనే ఉండడం జరిగింది. ఆయన సంకేతాలు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళకు నా ఎంత ఉన్న వాళ్ళకు నేను భరోసాగా నిలుస్తాను, మారే వాళ్ళు మాత్రం నేను ఏం చేయలేను, వాళ్ళను నిలుపుదల ఎంతవరకు చేయగలను చెప్పేసి ఆయన కూడా గతంలో స్పష్టమైన సమాచారం కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఈ రోజు బాలినేని చేసినటువంటి వ్యాఖ్యలను కూడా ఆమె గంగాడ సుజాత మేయర్ కూడా లెక్క చేయకుండా ఈ రోజు టీడీపీలో చేయడం జరిగింది. సో టీడీపీలో చేరి ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే అఫీషియల్ ఓట్లు అనేటువంటి టీడీపీ 3 ఓట్లు ఉన్నాయో, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, సంతనూరుపాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్ తో పాటుగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఈయన 3 అఫీషియల్ ఓట్లతో పాటుగా 25 ఓట్లు, కార్పొరేటర్ సంబంధించిన 25 ఓట్లు, మొత్తం 28 సంఖ్య అనేది టీడీపీ చేరుకుంది. దీంతో దాదాపు ఒంగోలు కార్పొరేషన్ అనేది టీడీపీ కైవసమైందని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతము దీనిపైన వైసీపీ అయితే ప్రస్తుతం అయితే స్పందించలేదు. ఏ విధంగా స్పందిస్తున్నది వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, థ్యాంక్ యూ శంకర్.